హాయ్ గైస్! వెల్కమ్ టు శృతిలయ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి. రీసెంట్‌గా నేను పోస్ట్ చేసిన గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ వ్లాగ్ అయితే చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అండ్ దాని కింద కొంతమంది కమెంట్ చేశారు. మీ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చేయమని. సో, అందుకని లాకర్‌లో ఉన్న నా జ్యువెలరీ అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకి వాచ్ చేయండి. వెయిట్‌తో సహా అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ నెక్లెస్ వచ్చేసి ఇది నా పెళ్ళప్పుడు చేపించుకున్నాను. సో, దీంట్లో ఏంటంటే కెంపులు, పచ్చలు అండ్ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా! చిన్నవి అవి అంకర్ డైమండ్స్. అండ్ కింద ఇలా గ్రీన్ అండ్ పింక్ డ్రాప్స్ వేయించుకున్నాను. ఇయర్ రింగ్స్ ఏమో జుమ్కాస్ చేపించుకున్నాను. సో, మ్యాచింగ్ టోటల్‌గా సెట్ మ్యాచింగ్ ఉంటుందని. వెయిట్ 6.5 తులాస్ పడింది. అండ్ ఇదొకటి పెండెంట్ కమ్ టీకా. సో, మల్టీపర్పస్ లాగా యూజ్ చేయొచ్చని ఇది ఇలా తీసుకున్నాను. పెండెంట్ వెయిట్ 6 గ్రామ్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి మా అవసరానికి చూపించి సేమ్ ఎగ్జాక్ట్‌గా నాకు ఇలాగే కావాలని చెప్పి చూపించాను. సో, ఇది కంప్లీట్‌గా ప్యారెట్స్ ఇవి. ప్యారెట్ డిజైన్స్ అండ్ కింద వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్ పెట్టాడు. ఇయర్ రింగ్స్ ఏమో సెంటర్‌లో దానికి లాకెట్ లాగా వచ్చింది కదా! దానికి మ్యాచింగ్ ఉండేలాగా ఇది ఇలా చేపించుకున్నాను. వెయిట్ 7.5 తులాస్ పడింది. నెక్స్ట్ బ్యాంగిల్స్ నార్మల్‌గా కాకుండా నేను కడాస్ టైప్‌లో తీసుకున్నాను 2 పెయిర్స్. ఒకటేమో సింపుల్‌గా ఎలిఫెంట్ డిజైన్ డ్రెసెస్ పైనకి బావుంటాయని. అండ్ ఇంకొకటేమో ప్యారెట్ డిజైన్ చేపించి దీంట్లో కెంపులు, పచ్చలు అండ్ స్క్రూ టైప్‌లో తీసుకున్నాను. సో, ఈ కడాస్ వెయిట్ వచ్చేసి 3.5 తులాస్ పడింది. అండ్ ఇవి కంప్లీట్‌గా హ్యాండ్‌మేడ్. ఇప్పటివరకు చూపించిన నెక్లెసెస్ అన్నీ కూడా హ్యాండ్‌మేడ్. నెక్స్ట్ ఇది నక్షి నెక్లెస్ ఇది. షార్ట్ నెక్లెస్. రీసెంట్‌గా పర్చేస్ చేసిన. మధ్యలో లక్ష్మీ లాకెట్ వచ్చి ఫుల్‌గా నక్షి డిజైన్ వస్తుంది. వెయిట్ వచ్చేసి ఇది 28 గ్రామ్స్ ఉంది. అండ్ కింద పంకిన్ బీడ్స్ ఇచ్చాడు గ్రీన్ కలర్‌తో. నెక్స్ట్ ఇది మా పాపది. మా పాప ఫస్ట్ బర్త్‌డేకి జయాలుకాస్‌లో తీసుకున్నాము. వెయిట్ ఏమో అప్రాక్స్ 15 గ్రామ్స్ పడింది ఇది. అండ్ ఇలా మధ్యలో స్మాల్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగా అనిపించింది డిజైన్. సో, నాకు కొంచెం ట్రెండీగా అనిపించిందని తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బాక్స్‌లో చిన్న చిన్నవన్నీ ఉన్నాయి. సో, దీంట్లో ఇది మా పాప బ్రేస్లెట్. 21st డేకి తీసుకున్నాము. 21st డేకి మా పాపకి చైన్ అండ్ బ్రేస్లెట్ తీసుకున్నాము. అండ్ ఇదొచ్చేసి మా హస్బెండ్ బ్రేస్లెట్ ఇది. బ్రేస్లెట్ అసలెప్పుడు పెట్టుకోడు. ఎప్పుడో ఒకసారి అకేషనల్‌గా పెట్టుకుంటాడు. అండ్ ఇందులో వచ్చేసి ఫింగర్ రింగ్స్ నావి ఇంకా మా పాపవి. సో, నా ఫింగర్ రింగ్స్ ఇవి 3 ఫింగర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ మా పాపవి ఇవి చిన్నవి ఫింగర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్ చైన్. క్రిస్టల్ బ్లాక్ బీడ్స్‌తో కింద వైట్ స్టోన్స్ డ్రాప్స్ పెట్టించుకున్నాను సింపుల్‌గా. అండ్ ఇదొచ్చేసి గుండ్లమాల. సో, ఈ గుండ్లమాల ఫస్ట్ వేరేలాగా అలా చేపించుకున్నాను. ఫోటోలో చూస్తున్నారు కదా! అలా. సో, అలా చేపిస్తే అటు ఇటు పోతుంది లేయర్స్ అని చెప్పి మధ్యలో ఇలా లాకెట్స్ పెట్టించి మళ్ళీ చేపించాను. బట్ చేపించాక ఇప్పటివరకు ఇంకా ఒక్కసారి కూడా వేసుకోలేదు. చూడాలి ఎప్పుడు వేసుకుంటానో దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటె. ఈ కంటె నెక్లెస్. సో, నాది 3 తులాస్ పడింది. అండ్ ఇలా ఏంటంటే బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది. ఫుల్‌గా క్లోజ్ రాకుండా బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ వస్తుంది. అండ్ లాకెట్‌లో వైట్ స్టోన్స్ అండ్ కింద పర్ల్స్ పెట్టించాను. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ చాంద్బాలీస్ తీసుకున్నాను విత్ పర్ల్ డ్రాప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాకర్ ఇది. సో, అందరిలాగా కాకుండా నేను కొంచెం డిఫరెంట్‌గా చేపించుకుందామని చెప్పి పొల్కి స్టోన్స్ ఫుల్‌గా పొల్కి స్టోన్స్‌తో చాకర్ చేపించాను. కింద వచ్చేసి క్రిస్టల్ డ్రాప్స్ పెట్టించాను పింక్‌వి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి సో, ఇలా స్టడ్స్ చేపించాను. కింద డ్రాప్స్ పెట్టించి సెంటర్‌లో మ్యాచ్ అయ్యేలాగా. నెక్స్ట్ ఇది కూడా నక్షి మోడలే. 2 లేయర్స్‌తో వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడింది. నక్షిలోనే ఇంకొకటి లాంగ్ హారం. సో, దీని వెయిట్ ఏమో 55 గ్రామ్స్ పడింది. ఈ నక్షి నెక్లెస్‌లన్నీ నేను రీసెంట్‌గా పర్చేస్ చేసిన మా తమ్ముడి పెళ్లి కోసము. నక్షిలోనే 3 సెట్స్ తీసుకుందేంటా అని అనుకుంటున్నారా? సో, ఎందుకంటే పట్టు చీరల పైన లాంగ్, షార్ట్, మిడిల్ అన్నీ మ్యాచింగ్ వేసుకుంటే లుక్ చాలా బావుంటుంది. నాకలా నచ్చుతది. అందుకని అలా తీసుకున్నా. సో, అన్నీ చూపిచ్చేసాను. ఇంకా ఒక బ్లాక్ బీడ్ ఇయర్ రింగ్స్, ఒక బ్లాక్ బీడ్ చైన్ అది చూపించలేదు. ఎందుకంటే ప్రెజెంట్‌గా ఇప్పుడు అది నా దగ్గర అవైలబుల్ లేదు. అందుకని చూపించలేదు. సో, ఎలా ఉంది నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్? కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు శృతిలయ వ్లాగ్స్. బాయ్ గైస్.